హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి సిసిఎన్ఏ. సో సిసిఎన్ఏ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. ఓకే, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. సో ఇది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిస్కో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికలీ ఇది ఒక సర్టిఫికేషన్. సో ఈ సర్టిఫికేషన్ సిస్కో కంపెనీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీంట్లో నెట్వర్కింగ్, ఐపీ అడ్రస్ అండ్ రౌట్స్కి రిలేటెడ్ ఇవన్నీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో ఈ సర్టిఫికేషన్ అనేది మీరు ఐటీ ఇండస్ట్రీస్కి వెళ్ళినా కానీ సో ఈ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంటా అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సి బేసికల్లీ మీరు ఏ ఐటీ జాబ్కి వెళ్ళినా కానీ అక్కడ మీకు ఎలా వర్క్ అవుతుంది, నెట్వర్కింగ్ అనేది ఏంటి, రౌటింగ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంటర్నెట్కి అది ఎలా పాస్ అవుతుంది, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఇవి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కదా. సో డెఫినెట్లీ మీకు ఈ సిసిఎన్ఏ సర్టిఫికేషన్ అనేది 100% యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇందులో మంచి నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు. సో ఆ నాలెడ్జ్ దేనిపైన ఉంటుంది మీకు? నెట్వర్కింగ్ పైన. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, లైక్ నెట్వర్కింగే కానివ్వండి, దాంట్లో ఉన్న రూట్సే అవ్వనివ్వండి, ఐపీ అడ్రస్సే అవ్వనివ్వండి. ఇవన్నీ కామన్. ఏ ఫ్రెషర్కైనా లైక్ ఇదంతా ఈ టర్మ్స్ అనేటివి తెలియాలని కంపల్సరీ. సో ఈ సర్టిఫికేషన్ చేస్తే చాలా బెటర్. సో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది. ఒక సిసిఎన్ఏ సర్టిఫికేషన్ అంటే చాలా ఎడ్జ్ అనేది ఉంటుంది ఒక స్టూడెంట్ షార్ట్ లిస్ట్ అనేది అయ్యేటప్పుడు. ఓకే, సో మీకు ఒక ప్రూఫ్ లాగా సర్టిఫికేషన్ ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మీరు థియరిటికల్గా ఎన్ని నెట్వర్కింగ్ గురించి, రౌటర్ గురించి, ఐపీ అడ్రస్ గురించి ఎన్ని చదివినా కానీ మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే అది ఎలా జరుగుతుంది, రియల్ టైంలో అది ఎలా వెళ్తుంది, ప్యాకెట్స్ లాగా డేటా అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది మీకు ఈ సర్టిఫికేషన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మీ కెరీర్ అడ్వాన్స్మెంట్ అవుతుంది. సో కెరీర్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి అంటే సి ఈ సర్టిఫికేషన్స్ ఉండడం వల్ల వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గరికి ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారబ్బా. ఒకటి పేరు రమేష్, ఇంకోటి పేరు సురేష్. ఓకే, ఈ ఇద్దరు స్టూడెంట్స్ దగ్గర ఒక రమేష్ అనే స్టూడెంట్ దగ్గర అతని దగ్గర సిసి అనే సర్టిఫికేషన్ ఉంది, ఇతని దగ్గర సిసి అనే సర్టిఫికేషన్ లేదు. సో డెఫినెట్లీ ఈ సిసి అనే సర్టిఫికేషన్ ఎవరి దగ్గర అయితే ఉందో అతనికి నేను జాబ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. అలాగే శాలరీ వైజ్, హైక్ వైజ్ డిస్కషన్స్ వచ్చినా కానీ ఈ సిసి అనే సర్టిఫికేషన్ ఉంది కాబట్టి నేను రమేష్కి ఎక్కువ శాలరీ కూడా ఇంక్రిమెంట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎగ్జామ్ రాశాడు, క్వాలిఫై అయ్యాడు, పాస్ అయ్యాడు అండ్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ హైక్ ఆల్సో. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ మీకు హైక్కే కానివ్వండి, షార్ట్ లిస్టింగ్కే అవ్వనివ్వండి, జాబ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ చెప్పారు మేడం, బెనిఫిట్స్ చెప్పారు, సిసిఎన్ఏ గురించి చెప్పారు, అప్లై ఎలా చేసుకోవాలి, దీని ఫీజు ఎంత అని అడుగుతారు. సో ఈ ఫీజు వచ్చేసి మనకి 25,000 ఉంటుంది. ఇది నిజంగా చాలా కాస్ట్లీ. సో 25,000 అనేది ఇట్స్ నాట్ అ జోక్. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. అది అలానే దీనికి ఇన్ని నంబర్ ఆఫ్ అటెంప్ట్సే ఉంటాయని కాదు. దీనికి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే మీరు ఎన్నైనా అటెంప్ట్లు చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్కి. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాశారు, ఈ ఎగ్జామ్ రాసేసి 2 డేస్లో మీకు రిజల్ట్ వస్తుంది. సో 2 డేస్లో మీకు మొత్తం రిజల్ట్ వచ్చేసాక మీ ఈమెయిల్కి రిజల్ట్ అనేది పంపించేస్తారు. సో ఆ ఈమెయిల్లో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ కూడా డీటెయిల్స్ పంపిస్తారు. సో మంచిగా వస్తే ఓకే, మంచిగా రాలేదు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, జస్ట్ పాస్ అయ్యారు అనుకుంటే కూడా మీరు ఇంప్రూవ్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. దానికి కూడా మళ్ళీ సేమ్ ఫీజు కట్టాలి. ఫెయిల్ అయ్యారు మళ్ళీ ఫీజు కట్టాలి, మళ్ళీ వెళ్ళాలి. సి ఈ ఎగ్జామ్లో కనుక మంచి మార్క్స్ వచ్చి క్వాలిఫై అవుతే దీనికి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 yearsలో మీరు మంచి మంచి కంపెనీస్కి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలి. 3 years తర్వాత దీని వ్యాలిడిటీ అనేది ఉండదు. ఆ 3 yearsలోనే ఖచ్చితంగా మీరు జాబ్ అనేది వెతుక్కోవాలి. 3 yearsలో లైక్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఈ సర్టిఫికేషన్ యూస్ చేయడం వల్ల మంచి ప్యాకేజెస్ దేంట్లో కంపెనీని అయితే ఆఫర్ చేస్తాయో ఆ కంపెనీస్ని మీరు చూస్ చేసుకొని అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో లేట్ చేయకండి. సో మళ్ళీ ఈ
CCNA సర్టిఫికేషన్ అప్లై చేయడం ఎలా అంటే మీకు pearsonview.com అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళేసి మీకు హోమ్ పేజ్లో మీకు ఈ pearsonview.comలో వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. ఏంటి అది అంటే మీరు హోమ్లో సెంటర్ కావాలా లేదంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సెంటర్ కావాలా అని వస్తుంది మీకు. సో ఏంటి అది అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చా లేదంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయొచ్చా. సి నేనేం చెప్తాను అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే అక్కడ మీకు ఇంటర్నెట్ డిస్టర్బెన్సెస్ కానీ మీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ ఉండవు. ఎగ్జామ్ రాసేసి వస్తారు. సో మీకు అది చూస్ చేసుకోవడమే బెటర్ నాకు తెలిసేసి. ఓకే, మీకు ఎగ్జామ్ అయినాక కూడా కొన్నిసేపటికి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ రిజల్ట్ అనేది లైక్ మనకు వచ్చేస్తుంది, లైక్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు. ఓకే, సో ఇది అనేది కొంచెం ఎగ్జామ్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు డెఫినెట్లీ ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుంటారు, ఒక ఆధార్ కార్డ్, ఓకే, నెక్స్ట్ ఒక పాన్ కార్డ్ తీసుకెళ్తారు. అండ్ అలాగే దాని యొక్క కన్ఫర్మేషన్ లెటర్ అంటే ఆ ఎగ్జామ్ యొక్క కన్ఫర్మేషన్కి మీకు ఒక ఐడి కార్డో లేదంటే ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా. సో ఆ కన్ఫర్మేషన్ పేపర్ని కూడా మీరు తీసుకెళ్ళాలి. మీకు కావాలంటే ఎగ్జామ్కి కావాల్సినప్పుడు వాటర్కి తీసుకెళ్ళడం, అలాగే లైక్ గ్యాడ్జెట్స్ని తీసుకెళ్ళడం అలౌ చేయరు ఆ ఎగ్జామ్కి. ఓకే, సో ఇది అవాయిడ్ చేసేయండి. సో టెస్ట్ సెంటర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ కూడా అన్నీ మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత బడ్జెట్ పెట్టి అమౌంట్ రాస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ యూజ్ అనేది ఉండదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎన్నంతే అన్ని అటెంప్ట్స్ ఉన్నాయి కదా, నాకు ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు కదా. సో ఎగ్జామ్ నేను ఈ రోజు రాసామనుకోండి, ఒక 2 డేస్లో రిజల్ట్స్ వస్తుంది కదా, మళ్ళీ థర్డ్ డేనే వెళ్ళి మళ్ళీ సెంటర్ పెట్టుకొని మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. అది వేస్ట్ కదా. సి నాకు పలానా టైంకి నాకు రిజల్ట్ అనేది మంచిగా రానప్పుడు నేను ఒక 6 మంత్స్ కూర్చొని మంచిగా దానికి తగ్గట్టు దానికి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అయ్యి దానికి నాలెడ్జ్ ఎక్కడి నుంచి అయినా వెతికి నేర్చుకొని మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మంచిగా ప్రిపేర్డ్ అయ్యి వెళ్ళడం, మళ్ళీ అప్పుడు డబ్బులు కట్టి వెళ్ళడం అప్పుడు బాగుంటుంది కదా. సో ఇలా వెంటనే ఎగ్జామ్ రాసి వెంటనే అంటే దట్ మేక్స్ నో సెన్స్. సో ఇలా కొన్ని స్టెప్స్ తీసుకొని మీరు CCNA సర్టిఫికేషన్ చేస్తే డెఫినెట్లీ మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ ఐటీ ఇండస్ట్రీస్ కెరీర్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఏదైనా. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు CCNA. ఓకే, సో ఇఫ్ మీ వీడియోకి నచ్చినట్టు అనుకుంటే లైక్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, అండ్ డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. థ్యాంక్ యూ.